హలో అండి, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఇది కెంట్ బ్రాండ్ మినీ కుక్కర్ అండి. మొదటిసారిగా నేను దీంట్లో ఎగ్స్ బాయిల్ చేద్దాం అనుకున్నా. నా ప్రయత్నం వృధా అయిపోయింది. ఈసారి కొత్తిమీర ఇలా వేర్లతో సహా ఇచ్చారు. దీన్ని వృధా చేయడం ఇష్టం లేక నీళ్ళల్లో పెట్టి గ్రో చేద్దామనుకున్నాను. మనం నీళ్ళల్లో పెంచిన ఏ ఆకుకూర మొక్కలైనా చాలా బాగా పెరుగుతాయి. కానీ అందులో ఉన్న నీళ్ళని వారానికి ఒక్కసారైనా తీసేస్తూ కొత్త వాటర్ని నింపుతూ ఉండాలి. అలాగే వేర్లు మాత్రమే మునిగేలాగా ఉండాలి. ఎక్కువ నీళ్ళను పోస్తే జిగురు వచ్చేసి మొత్తం పాడైపోతుంది. మామూలుగా దొండకాయ కర్రీని ఎక్కువ మంది ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు, అలాగే ఎండుమిర్చి వీటిని డ్రై రోస్ట్ కాసేపు చేసిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసి కాసేపు అలా వేయించాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి మనం రెగ్యులర్గా చేసే కర్రీలో వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేయొచ్చు. మినీ కుక్కర్లో మనం ఎగ్స్ బాయిల్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే ఎగ్స్కి ఒక చిన్న హోల్ని చేసి మినీ కుక్కర్లో మనం బాయిల్ చేయొచ్చు. లేదంటే ఎగ్స్ ఇలా క్రాక్ ఇచ్చి చాలా స్మెల్లీగా ఉంటుంది. నేను మొక్కల్ని గ్రో చేయడానికి కోకోపీట్, కంపోస్టర్, అలాగే మట్టిని తీసుకుంటున్నాను. ఇవి 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మట్టిని కలిపేటప్పుడు కొంచెం ఇసుక కూడా చల్లిస్తే మొక్కలు చాలా త్వరగా వస్తాయి. మనం కుండీలలో పెంచుతాం కాబట్టి మొక్కలు పెరగడానికి ఇదే సరైన పద్ధతి. మనం ఇలా ప్లాంటింగ్ చేసేటప్పుడు చేతులకి గ్లౌజెస్ లాంటివి వేర్ చేసుకోవడం అవసరం. లేదంటే మట్టి మొత్తం నెయిల్స్లలోకి వెళ్ళిపోతుంది. తర్వాత క్లీన్ చేయడం గగనమే. ఈ మొక్క పేరు పెపరోమియా. అలాగే దీన్ని రబ్బర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని లీవ్స్ చాలా మందంగా ఉంటాయి. వేర్లు కూడా చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి మనం దీన్ని నాటేటప్పుడు కొంచెం పెద్ద కుండీలో నాటితే బాగుంటుంది. నేను చాలా చిన్న కుండీలో ఈ మొక్కను పెట్టాను. మనం దీని లీఫ్ని కట్ చేసి వాటర్లో వేసినా కూడా అది గ్రో అవుతుంది. కానీ వేర్లు తక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న కుండీలో పెడితే అది వంగిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఫ్లోరల్ కుండీలన్నీ నేను రీయూజ్ చేశాను. ఇవి చాలా కాలం క్రితంవి. ఇప్పుడున్న హౌస్ థీమ్కి సెట్ అయ్యేలాగా వైట్ పెయింట్ వేసి దాన్ని అలా డిజైన్ చేశాను. మన కబోర్డ్స్ వైట్ థీమ్లో ఉంటే మనకు కావలసినప్పుడు కావలసిన థీమ్ని సెట్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగింగ్ స్టిక్కర్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. కప్స్ని హ్యాంగ్ చేయడానికి యూజ్ అవుతుంది అనుకున్నాను, కానీ కప్స్ వెయిట్ని అస్సలు ఆపలేవు. ఇంతకుముందు మీకు చూపించిన స్టిక్కర్ ఈ కప్ వెయిట్ని ఆపలేదు. ఇది కింద పడి ఇలా క్రాక్ ఇచ్చింది. క్రాక్స్ వచ్చిన దగ్గర వైట్ ప్లాస్టర్తో మనం కవర్ చేసి ఏదైనా ప్లాంట్ని గ్రో చేయొచ్చు. నేను మెంతి కూర అలాగే కొత్తిమీరని గ్రో చేద్దామని అనుకున్నాను. దానికోసం మట్టిని ముందుగానే తడిపి తర్వాత ఇలా సీడ్స్ని వేసుకుంటున్నాను. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.